యోర్దాను నదిలో మొట్టమొదటి అడుగు వేశాడు. యోర్దాను నది ఆశపడింది, కానీ కార్యం జరిగిందా? అడుగు పెట్టగానే యేసుక్రీస్తు ప్రభువు అడుగు పెట్టగానే మనకు జరిగిందా? ఏం జరగలేదు. ఆశపడింది కానీ నిరాశ. అరే ఏమిటి ఇలా అయిపోయింది? యాజకులు పాదం అడుగు పెడితేనే నేను రెండుగా చీలిపోయానే, మరి యేసు అడుగు పెడితే ఇట్లా అయిపోయింది. పోనీలే, ఇంకో 2 అడుగులు వేస్తే ఆయన అంగి యొక్క అంచులు నాకు తగులుతాయేమో, అప్పుడు చూద్దాంలే, అప్పుడు ఏదైనా కార్యం జరుగుతుందిలే అనుకుంది. ఆయన ఇంకో 2 అడుగులు ముందుకేశాడు. అంగి నీళ్లలో తడిసింది, కానీ యోర్దాను నదికి మాత్రం ఏం కార్యము జరగలేదు. మళ్ళీ నిరాశ. పోనీలే, ఆ పాపిష్టోడు నయమాను మునిగితేనే 7 సార్లు మునిగితేనే నేను శుభ్రంగా అతడు బాగుపడ్డాడు, నేను సాక్షిగా ఉన్నాను. యేసు వచ్చి మునిగి లేచిన తర్వాత ఏదో ఒక కార్యం జరుగుతుందని ఆశ. కానీ యేసు వచ్చాడు, బాప్తిస్మా ఇచ్చి యోహానుతో సంభాషణ పూర్తయిపోయింది, మునిగాడు, లేచాడు. కార్యం ఏమైనా జరిగిందా? రుకోండి సార్, ఎన్ని సంవత్సరాలుగా సేవ చేస్తున్నాం, ఎదుగు లేదు, బొదుగు లేదు, బతికేవాడేం బాగా బతుకుతున్నాడు, మేమేమో క్షేమంలాగా వెనకదొక్కబడుతూ ఉన్నాం. ఆత్మలు లేవు, డబ్బులు లేవు, ఆరోగ్యాలు లేవు, అన్నీ పోగొట్టుకుంటున్నాం. ఏమిటని ఉపయోగం? సేవ చేసి ఏ పాచి పని చేసుకున్నా, 4 ఇళ్లలో తిరిగినా డబ్బులు వస్తాయి కదండి, నేను తెగ బాధపడిపోతూ ఉంటారు కొంతమంది యోర్దాను నదిలాగా. అయితే మీకు మాట చెప్పదలిచాను, వినండి. యోర్దాను నది అలాగే బాధపడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ నీళ్ళలోంచి బయట ఒడ్డుకు వస్తూ ఉంటే మొట్టమొదటిగా ఆకాశము తెరవబడింది. ఇంతకు ముందు నీలో కార్యం జరిగింది, నీ నీళ్లు తెరవబడ్డాయి, నీ నీళ్లు చీలిపోయాయి, నీ నీళ్ళల్లో కార్యాలు జరిగాయి. కానీ యేసు ఒడ్డుకు వస్తున్నప్పుడు మాత్రం భూలోకంలో నీళ్ళల్లో కార్యం జరగలేదు, పైన ఆకాశము తెరవబడింది. ఆకాశం తెరవబడినప్పుడు చూసే కృప ఎవరికి ఇచ్చాడు? దేవుడు యోర్దాను నదికి ఇచ్చాడు. తెరవబడిన ఆకాశంలో నుండి ఏమొచ్చింది? తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్న మాట, స్వరము. 400 సంవత్సరాల పాటు మోగబోయిన దేవుని స్వరము. మలాకీ గ్రంథం తర్వాత 400 సంవత్సరాల పాటు మోగబోయినటువంటి దేవుని స్వరము ఆకాశము నుండి గంభీరముగా వినిపిస్తూ ఉన్నప్పుడు సాంద్రమేఘము, ఉరుములు, మేఘములు, నీలమయమైనటువంటి దేవుడు సీనాయి పర్వతం మీద మోషేకు కనిపించి వినిపించిన స్వరము ఆకాశము నుండి దిగి వచ్చి యోర్దాను నది కనబడుతూ ఉంది. ఆ స్వరమును వినే కృప దేవుడు యోర్దాను నదికి దయచేశాడు. పోనీ అంతటితో ఆగిపోయిందా? ఆ స్వరం ఏమని పలుకుతుంది? ఇదిగో ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను. ఆనందించావు, దేవుడు ఆనందించావు, దానికి నేను సాక్షి. తర్వాత రెండవదిగా పరిశుద్ధాత్ముడు పావుర ఆకారములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తల మీదకు దిగి వచ్చాడు. దానికి ఎవరు సాక్షి? యోర్దాను నదియే సాక్షి. ఇప్పుడు యోర్దాను నది అనుభవం చూడండి. పైనున్న తండ్రి అయిన దేవుని స్వరము, కుమారుడని యేసుక్రీస్తు ప్రభు వారి బాప్తిస్మపు అనుభవం, పరిశుద్ధాత్ముడు ఆయన తల మీదకు శరీరాకారం దిగి వచ్చుట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అనుభవాన్ని యోర్దాను నది కలిగి ఉన్నదా? కలిగి లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఏమడిగింది? మామూలుగా నాలో కార్యం జరిగితే చాలు అని అడిగింది యోర్దాను నది. కానీ దేవుడు ఏం చేశాడు? అడిగిన దానికంటే అత్యధికమైన కార్యము చేశాడు. ఈ ఏడాది దేవుడు యథార్థముగా, నిజాయితీగా కష్టపడి సేవ చేస్తున్న వారికి ఇస్తున్నటువంటి బలమైన ప్రవచన వాక్కు ఏమిటంటే, మీరు గడిచిన ఏడాది ఏదైతే ఆశపడి నిరాశలోనికి వెళ్ళిపోయారో, ఏదైతే జరుగుతుందని కోరుకుని జరగకుండా ఉండిపోయారో, ఈ ఏడాది మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యములు చేసి నమ్మి విశ్వసించిన వారి పరిచయ సేవకులను దేవుడు విశాలపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యాలు అనుమానంతో ఉన్న వాడికి జరుగుతాయా? నమ్మకంతో ఉన్న వాడికి జరుగుతాయా? ఈ మాట దేవుని మాటగా అంగీకరించి నమ్మిన ప్రతి ఒక్కరి పరిచయం దేవుడు మెండుగా ఆశీర్వదించును గాక. మీ సంఘముల మీద పడుతున్నటువంటి ప్రతి విధమైన దుష్టుని కన్నులు, నరుల విషపు చూపులు దేవుడు విరగగొట్టి క్షేమకరమైన ఆశీర్వాదములతో, ఏ మహిమ మేఘమైతే ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు నడిపించినదో అదే మహిమ మేఘము మీ సంఘములపై నుండి మిమ్మల్ని నడిపించును గాక. ఏ శిలువ రక్తం అయితే శుద్ధులుగా చేస్తుందో ఆ శిలువ రక్తం మీ సంఘ విశ్వాసులను శుద్ధులుగా మార్చి మీకు అనుకూలమైనటువంటి విశ్వాసులుగా మార్చును గాక. హల్లెలూయా. అపవిత్రమైనది, అసత్యమైనది, నిషిద్ధమైనది, శాపగ్రస్తమైనది ఏది కూడా మీ సంఘంలో నంటకుండా దేవుని పరిశుద్ధ దేవదూతలు మీకు కాపుదలుగా నిలిచి ఉందురు గాక. హల్లెలూయా. మరొకసారి చెప్తున్నాను ప్రియులారా,
దేవుడు మీరు అడిగిన దానికన్నా అత్యధికమైన కార్యాలు చేయడానికి ఉదయకాలంలో మీతో మాట్లాడాడు. దేవుడి లేఖన భాగంలో దీవించును గాక.